సో ఈమె పరమాత్మ స్వరూపిణి అయిన పరాదేవత. అది అంతరాళస్థ అంటే. అంతరాళస్థ అంటే అదనమాట. అంతర్యాగ రహోయాగ క్రమములో ఎడ పింగళ మధ్య ఉండే సుషుష్మయే అంతరాళస్థ. ఆమె మధ్యలో ఉంటుంది. మధ్యస్థానం. ఎక్కడైనా మధ్యలో ఉంటుంది. అంతరాళస్థ. ఇప్పుడు ఎడ పింగళ ఒకే జడ 3గా విభజించబడింది మహాసుపర సుందరిగా. మళ్ళీ 3 కలుపుకొని మూలాధారం దగ్గర, మూడో కన్ను దగ్గర మళ్ళీ అంతరాళస్థ. ఎడ పింగళం కూడా కలుపుకొని ఒకే జడ లేదా 3 పాయల జడ. 7 పాయలు, 3 పాయలు అయినాయి. 7 పాయలు ఉందిగా. సో 3 కలిపితే ఒకటి. మూడో కన్ను దగ్గర. అది మధ్య. ఆమె ఎప్పుడూ మధ్య స్థానంలో ఉంటుంది. బిందువు మధ్య. అదే మన త్రికోణము మధ్య. సో అంతర్యాగ రహోయాగ క్రమంలో ఎడ పింగళ మధ్య ఉండే సుషుష్మయే అంతరాళస్థ. చాలింత. ఆస్థ అంటే ఏమిటి? ఆ స్థ స్థానము స్థ. తాను ఉండుట అన్న విషయాన్ని మాయ ద్వారా తెలిపేది పరాదేవత యొక్క అభివ్యక్తి. నేను ఉన్నాను దేవుడుగా, అభివ్యక్తం అవుతున్నాను సృష్టిగా. ఏమ్మా? అది మాయ ద్వారా తెలిపేది. తాను ఎవరో చెప్పదు. మాయ ద్వారా తెలుసుకో నన్ను అని చెప్పి ద్వైతాన్ని పుట్టిస్తోంది. మాయగా బయటికి వస్తోందే గాని తానుగా రావట్లేదు. అర్థమైందా? తానుగానే ఉంది. తన మాయని ప్రసరింపజేసింది. శ్రీచక్రం అంతా మాయ. అదే స్వస్వరూపంలో ఉండటం. ఇప్పుడు మీరున్నారనుకో అమ్మా. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచనలు చేస్తున్నారు? నిజంగా అయితే మనకసలు ఏ ఆలోచనల మీద అధికారం లేదు. ఏ ఆలోచనలు కూడా మనం బాధించవలసిన అవసరమే లేదు. అవునా? ఇవన్నీ మనకి అనుభవంలో వాడిని కలిసాం కాబట్టి వాడు మంచివాడు గాని, చెడ్డవాడు గాని ఏదైనా గూడా ఇవన్నీ అనుభవపూర్వకంలో గూడు కట్టుకున్నాయి. ఆలోచనలు, ఊహలు అన్నీ. ఇవే నువ్వు నెమరేస్తున్నావు. మరి నువ్వెక్కడెళ్ళావు? నువ్వెక్కడున్నావు? అంతరాళస్థ. నువ్వు దాగి ఉన్నావు. పుట్టినప్పుడు ఉన్నావు. పోయేటప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఉన్నావు. మధ్యలో లేవు. అర్థమైందా? మాయయే ఉన్నది. మాయయే తన అభివ్యక్తం అంటే ఏంటంటే నేను ఇక్కడి నుంచి అంటే పరాలోకము, ఈ బిందువు, రాబోయే సృష్టి మధ్యలో ఉన్నాను. నేను ఎలా చూపిస్తాను నేను ఉన్నాను అన్నది సృష్టిగా చూపిస్తున్నాను శ్రీచక్ర రూపంలో. ఇప్పుడు చెప్పండి. పరాశూన్యము, త్రికోణము, కింద లోకాలు, 5 ఆకాశాలు, మనందరం. ఎక్కడుంది అమ్మవారు? అంతరాళస్థ బిందువులో ఉందండి స్వామి మధ్యలో. ఆమె బయటికి రాదు గానీ ఈ సృష్టి అంతా మనకు పడేసింది మాయలో. దేవుడు మాయలో పడేస్తాడు నన్ను. అదనమాట అంతరాళస్థ. మనం ఆవిడ నుంచే వచ్చాం. అమ్మని మర్చిపోయి ఇవాళ తిరుగుతున్నాం. అర్థమైందా? ఆస్థ అంటే తాను ఉండుట అన్న విషయాన్ని మాయ ద్వారా తెలిపేది పరాదేవత యొక్క అభివ్యక్తి. తాను వెలుగని తెలిపేది తన యొక్క బ్రహ్మస్వరూపము, ప్రతిపత్తి. ఈ 2 ఆస్థాల్లోకే వస్తాయి. తాను వెలుగు అని తెలిపేది తన యొక్క బ్రహ్మస్వరూపము, ప్రతిపత్తి అన్నాడు. అంటే ఈ మాయయో నువ్వు పుట్టావు గదా! ఇది మాయ యొక్క అభివ్యక్తమే కాదు. అందులో గూడా ఆత్మగా నా వెలుగు ఉన్నది. ప్రతిపత్తి. అక్కడ గూడా ఉన్నాను. లేను అని అనుకోకు. అందుకే సర్వాంతర్యామిని నేను అని చెప్తోంది. కానీ ఏంటంటే నువ్వు కళ్ళు తెరిస్తే చూసేది నా మాయా స్వరూపాన్ని, నన్ను కాదు. అర్థమైందమ్మా? పుట్టిన తర్వాత ఏముంది? మాయే కనిపిస్తుంది. మమ్మీ అని, అమ్మ, అత్త అంటాడు వాడు పిల్లవాడు. జ్ఞానం వచ్చిందంటే. అమ్మ అనడుగా, పైన అమ్మని అనడుగా,
ఇక్కడ ఎవరు పుట్టించాడు? ఈ అమ్మ. మాయతో కూడుకున్న అమ్మ. పాంచభౌతికి. అర్థమైందా? దేవుడితో సంబంధం తెంపేస్తుంది. తనతో ఉన్న సంబంధం ఆ జ్ఞాపకం తెంపేస్తుంది. వాడు మాయ జీవుడిగా బయటపడతాడు. ఆ! బాధ. అందుకే వాడు పుట్టినప్పుడు ఏడుస్తాడు. చెప్తాను అవన్నీ. లోపల ఎలా ఉంటుంది పిండము? ఇవన్నీ కూడా చాలా అతి రహస్యం అది. ఎవరికీ తెలియవు. ఏం చేస్తాం? ఇవన్నీ ఆస్థాలోకే వస్తాయి. ఇది రెండవ గుప్తనామం. సో, ఆజ్ఞ రాక. ఆజ్ఞ రాక. ఆజ్ఞ రా తీసుకున్నాడు. కా తీసుకున్నాడు. కాకి ఆజ్ఞా చక్ర క్రా ఆజ్ఞ రాక అంటే మూడవ నామం గుప్తనామము. ఆజ్ఞా చక్రమునందు పూర్ణ చంద్ర స్వరూపిణియే వెలుగొందునట్టి ఆత్మ స్వరూపిణియే ఆజ్ఞ రాక. ఏమన్నాడు? ఆజ్ఞా చక్రమునందు పూర్ణ చంద్ర స్వరూపిణియే వెలుగొందునట్టి ఆత్మ స్వరూపిణియే ఆజ్ఞ రాక అన్నాడు. అంటే ఏంటంటే ఎవరికి ఇవి చెప్పండి ఎవరన్నా? ధ్యానం చేస్తున్నారుగా మీరందరూ. ఇక్కడేంటంటే ఆజ్ఞారాక అంటే ఏంటంటే నువ్వు మూలాధారము నుంచి జీవుడుగా ఈ ఈ బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని ఈ 2 పొరలు స్థూల, సూక్ష్మ అనే పొరలు తొలగించుకోవటం. ఈ భ్రాంతులు పోవటం. మూడో కన్ను దగ్గర ఏమ్మా? విష్ణుమాయ పోయింది. బ్రహ్మ గ్రంథి పోయింది. రుద్ర గ్రంథి దగ్గర తాను ఎవరో తెలుసుకోవటం. ఆత్మని అని తెలుసుకోవటం. రాక అంటే బుద్ధి వికసించటము. అంటే మూడో కన్ను దగ్గరికి ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తే నువ్వేమయ్యావు? ఆజ్ఞ రాక అంటే పూర్ణ చంద్రోదయం అయింది. నాకు బుద్ధి వచ్చినది. తెలుసో తెలియకో కిందవన్నీ నేను తప్పు ఒప్పులు, పాప పుణ్యములు చేశాను. ఏది పాపము, ఏది పుణ్యము తెలుసుకోకుండా బతికేశాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రహస్యము. ఆజ్ఞ రాక నా బుద్ధి వికసించింది. నా మనసు అమ్మవారు మనస్సయింది. మనస్విని. ఆ చిన్న మనసుతో నేను సృష్టిని తెలుసుకోలేకపోయాను. ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న చంద్రుడి యొక్క పూర్ణ చంద్రోదయము, పౌర్ణమి స్థితిలో నన్ను నేను తెలుసుకున్నాను. అహం బ్రహ్మాస్మి. నేనే అమ్మవారు అని. నేను అమ్మవారి నుంచి వచ్చాను. అంటే నేను కింద భూమిలో పుట్టినా అదంతా తొలగించుకొని బ్రహ్మ గ్రంథి విభేదిని చేసుకొని ఆ బ్రహ్మమాయను తొలగించుకొని విష్ణుమాయను తెలుసుకొని రుద్ర గ్రంథిని విభేదన చేసుకొని నన్ను నేను తెలుసుకున్నాను. నేను అది, ఇది కాదు, కింద కాదు, పైన నేను. అదే పూర్ణచంద్రుడు. అందుకే చాలా మంది అంటారు, ఏరా బుద్ధొచ్చిందా? నేను వద్దు వద్దు అంటూనే ఉన్నానుగా, ఇప్పుడు అనుభవించు అంటారు. అవునా? అది డబ్బు విషయం గాని, ఇంకేదైనా గాని. అదనమాట. దీన్నేమన్నారు? ఆజ్ఞ రాక. సో, నీ స్థానము ఆజ్ఞ. అక్కడి దాకా ప్రయాణం చెయ్యి. అంటే నువ్వు జీవన్ముక్తి నీకు పొందావు. అంటే జీవ లక్షణాలు చనిపోయినాయి. ఇంక నీకు దైవం అమ్మవారు నీకొక కొత్త వస్త్రం ఇచ్చింది. కొత్త బట్టలు పెట్టటం అంటే దేవతా రూపాన్ని ఇవ్వటం. లైట్ ఫారమ్‌గా వచ్చావు. దేవతలందరూ కాంతి రూపాల్లో ఉంటారు గదా! ఆ ఫారం ఇస్తుంది నీకు. నీకు అవన్నీ ఎందుకురా? అర్థమైందా? కొత్త బట్టలు పెట్టడం అన్నమాట అంటే అదే అర్థం. అర్థమైందా? కొత్త బట్టల యొక్క అంతరార్థాలు. నూతన వస్త్రములు సమర్పయామి అంటే దాని అర్థాలివి. ఈ బట్టలు గావు. ఏమ్మా? బాహ్య, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అనే బట్టలు వదిలించుకొని నేను ఆత్మ వస్త్రము వేసుకున్నాను. అదే అంబరము అంటారు. విశ్వంబరము. దత్తాత్రేయులు వారు అది. అంబరము అంటే అది. చిదంబరము. చిత్ అంబరము అంటే ఏంటంటే ఇదే రహస్యం తెలుసుకున్నవాడు చిదంబరుడు అవుతాడు. తెలియనివాడు మాయలో ఉంటాడు. అందుకే మెడ్రాస్, చెన్నైకి వెళ్ళినప్పుడు గుడిలో మీకు ఆకాశమే చూపిస్తారు.
నువ్వు చిద్గగన స్వరూపుడివి. అంబరమే నీవు వస్త్రముగా ధరించిన వాడివి. ఆత్మ ఏది ధరిస్తూ ఉంటుంది? శ్రీ విద్య అనే జ్ఞానాన్ని ధరించి ఉన్నాను. నేను శ్రీ విద్యోపాసకుడిని అంటావు. ఆ వస్త్రము నీకు. ఈ వస్త్రాలు కావు అని. అర్థమైందా? చిదంబరము అవుతావు. అందుకే రుద్రుడు అవుతావు. శివుడు అవుతావు. ఆ! శివస్థానము. అర్థమైందా? ఈ హృదయం విష్ణు స్థానము. కింద బ్రహ్మ. వీళ్ళే త్రిమూర్తులు. ఈ మూడిటి యొక్క కలయికలో ఉన్న గురువే త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి. ఈయనని ఆరాధించటము, వీరి ద్వారా మనం అనుగ్రహం పొందటము, హ్మ్. ఆజ్ఞా చక్రంలో అంబరము కావటం, చిదంబరము జీవన్ముక్తాస్థితి తెచ్చుకోవటం. అది ఈ త్రిపుటి భంగము చేస్తారు. ఈ మాయను తొలగించేవాళ్ళు ఈ దత్త గురువు తొలగిస్తాడు అని. నీ దేహ భ్రాంతిని తొలగిస్తాడు. సూక్ష్మంలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న నీ కోరికలు, ఊహలు అన్నీ గూడా తీసేస్తాడు మంత్రంతో. నిన్ను ఆత్మని బయటికి తీస్తాడు. కడుపులో నుంచి బిడ్డని బయటికి ఎలా తీయటమో, నీ ఆత్మని నీ శరీరం నుంచి తీసేవాడు గురువు. అది చూపిస్తాడు. అర్థమైందా? అంత పెట్టాడు ఇందులో దాచాడు గురువుగారు.